నమస్తే. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది తిరుమల వెళ్తారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధిస్తారు. తిరుమల కొండపైన కొన్ని నియమాలని తప్పక పాటించాలి. వాటిలో ముఖ్యమైనది పుష్పాలంకరణ. తిరుమలకు వెళ్లే భక్తులు పూలు పెట్టుకోకూడదు. ఏంటి ఈ రూల్ అని ఆలోచిస్తున్నారా? నిజమే. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్లేటప్పుడు పూలు పెట్టుకోకూడదు. తిరుమలకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఈ నియమాన్ని మహిళలు గుర్తుపెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. కొండపై పూసిన ప్రతి పువ్వు వెంకటేశ్వర స్వామికే చెందాలి అనేది భక్తుల విశ్వాసం. కొండపైన అందుకే ఎవ్వరూ పూలు పెట్టుకోరు. పురాణాల్లో కూడా ఇంకో కథ కూడా ఉంది. ప్రాచీన కాలంలో వెంకటేశ్వర స్వామి అలంకరణకు ఉపయోగించే పూలని భక్తులకు ఇచ్చేవారు. వాటిని పరమ పవిత్రంగా భావించి భక్తి శ్రద్ధలతో పెట్టుకునేవాళ్ళు. ఓసారి శ్రీశైలం పూర్ణుడు అనే ఒక పూజారి శిష్యుడు స్వామి అలంకరణకి వాడాల్సిన పూలని తాను అలంకరించుకోవడానికి ఉపయోగించాడు. తర్వాత వెంకటేశ్వర స్వామి ఆ పూజారి కలలో కనిపించారు. పరిమళ ద్రోహం చేశాడని శపించాడు. తర్వాత శ్రీశైలం పూర్ణుడు ఎంతగానో బాధపడ్డాడు. అప్పటి నుంచి కొండపైన ఉన్న పూలన్నీ వెంకటేశ్వర స్వామికి చెందాలని నియమం పెట్టారు. అలాగే స్వామివారికి ఉపయోగించిన పూలను ఎవ్వరికీ ఇవ్వకుండా బావిలోనే వేసే ఆచారం కూడా వచ్చింది.